అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టినటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీని గుర్తించి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి పార్టీ మా యొక్క ప్రియతమ నాయకులు ఎన్టీ రామారావు గారు నాడు మొదలు పెట్టినప్పుడు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కావచ్చు, సంస్కరణలు కావచ్చు, ఈ బీసీల కులాలందరినీ కూడా ఏ విధంగా పైకి తీసుకురావాలి, వారికి కూడా ఈ యొక్క రాజ్యాంగంలో ఏవైతే ఉన్నారో ప్రతి దగ్గర కూడా వాళ్ళను కూడా కూర్చోబెట్టుకొని సంస్కరణలు తీసుకొచ్చి వారికి పెద్దపీట వేయడం జరిగింది. ఎంతో మంది యొక్క బీసీలను స్పీకర్లుగా చేశారు, మంత్రులుగా చేశారు, మాజీ ఈ యొక్క డిప్యూటీ సీఎంలకు కూడా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ చెప్తా ఉన్నారు మేము కూడా బీసీలకు అనేటువంటి కార్యక్రమాలు ఇచ్చినామని. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కులాలను విభజించారు, కార్పొరేషన్లు అన్నారు, నిధులు లేవు. గత తెలుగుదేశం పార్టీలో ప్రతి కులానికి కూడా నిధులు ఇచ్చి ఆ కార్పొరేషన్ల ద్వారా వారి సంక్షేమానికి, వాళ్ళ కుల వృత్తులకు గౌరవంగా చూసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కేవలం నామికవాస్తిగా రాజకీయ నిరుద్యోగం కోసం వాళ్ళ నిరుద్యోగాల కొరకు కార్పొరేషన్లు పెట్టి, డైరెక్టర్ల పోస్టులు పెట్టి ఏలాంటి ఆ పదవులు కానీ కుర్చీలు లేని కార్పొరేషన్లు ఇచ్చినారంటే అంత హీనమైన ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ అది. ఈ రోజు ఒక పేరుకు మాత్రమే బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీ, ఈ యొక్క నాయకులు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క ఏదైతే బీసీలు కూడా మీరు ఆలోచించండి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మంది ఇక్కడి నుంచి అక్కడికి పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదైతే మల్లమ్మాది ఉందో మల్లమ్మ యొక్క పుట్టింటికి సమానమైనటువంటిది మళ్ళీ తెలుగుదేశం పార్టీలకి రావాలని చాలా మంది కూడా బీసీలు సంప్రదింపులు చెప్తూ అనేకమంది నియోజకవర్గాలలో బీసీలందరూ కూడా ఇక్కడికి మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఈ సందర్భంలో ఒకటే మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా సమానంగా మనం అందరం కూడా సర్దుకొని వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా అవకాశాలు కల్పించి పార్టీ అధికారంలోకి రావాలంటే ఒక్క చేత ఏ పని కూడా చేయలేము. చెయ్యి కలుపుతేనే ఈ రోజు అందరం కూడా గెలవగలుగుతామని కూడా తెలియజేస్తా ఉన్నాము. నాడు ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా పనిముట్లు కానీ ఆ కులాలకు సంబంధించినటువంటి పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏదైనా కానీ ఏ పార్టీలో ఎవరున్నా హత్యాకాండాలకు ఎప్పుడు కూడా చంద్రబాబు ప్రోత్సహించేవాడు కాదు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చిన తర్వాత అనేకమైన గ్రామాలలో దాడులు చేస్తా ఉన్నారు, మనుషులను చంపుతా ఉన్నారు. అదే విధంగా అక్రమ కేసులు పెట్టి హత్యా కేసులు పెడతా ఉన్నారు. అదే బనగానపల్లి నియోజకవర్గంలో వడ్డెర కులానికి చెందిన సుబ్బారావు అనేటువంటి వ్యక్తిని నా నియోజకవర్గంలో కేవలం రాజకీయ ప్రత్యర్థి కోసం చంపినటువంటి ఏ నాయకులు ఉన్నారో వాళ్లకు శిక్ష పడేంత వరకు ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. ఆయనను ప్రశ్నించేంత వరకు కూడా వదిలిపెట్టమని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా బాధాకరం. ఏదో ఒక ఫ్యాక్షన్ లో ఏదైనా బయట పర్వాలేదు, ఏదైనా చంపుకుంటే పర్వాలేదు, కేవలం రాజకీయంగా ఒక నాయకుడు పైకి వస్తున్నాడని కేవలం గుర్తింపు కోసం కొలింగులను హత్య చేయడం జరిగింది ఎన్నికలు జరిగిన 3 నెలలకే. అదేవిధంగా నా నియోజకవర్గంలో దాదాపు 15 మంది మీద హత్యాయత్నం కేసులు పెట్టారు. ఊర్లో లేని వాళ్ళను హత్య గొడవ జరగకపోతే కూడా చెప్పి జరుగుతా ఉంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కూడా రేపు అదే గతి పడుతుంది. ఏదైతే మీకు మాకు జరిగిందో మీకు కూడా ఈ రోజు మీ పోలీస్ కావచ్చు, రేపు ఆ పోలీసే మా పోలీసే వాళ్ళకు కూడా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా వాళ్ళని అధికారంలో చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.